మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడులను ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మణుగూరు మండల పార్టీ కార్యాలయం పైన ఇలా కాంగ్రెస్ గూండాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి పట్టపగలు దౌర్జన్యం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి ఇలా పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకొని పైచార్జ్ కారణమవుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వైఖరికి నిరసనగా మరి ఈ యొక్క ప్రభుత్వ వైఖరి నిరసనగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మరి రేఖా కాంతారావు గారు చట్ట ప్రకారం పార్టీ మారిన తర్వాత ఆ యొక్క ఆఫీసును కూడా రేఖా కాంతారావు గారు మరి అప్పటి నుంచి చట్ట ప్రకారం స్వాధీనం చేసుకొని ఇలా డాక్యుమెంట్లు అయితే ఏంటి, పంచాయతీ పన్ను అయితే ఏంటి, మిగతా అన్ని రకాలైనటువంటి నీటి పన్ను సహా అన్ని పన్నులు కూడా రేఖా కాంతారావు గారు మీ పేరు మీద ఉన్నప్పుడు కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా ఇది పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని కాంగ్రెస్ పార్టీలు కొట్లాడుతూ ఉంటే చట్ట ప్రకారం తేల్చుకోమని చట్ట ప్రకారం కూడా అన్ని రకాలైనటువంటి అనుమతులు అన్ని రకాల ఆర్డర్లు కూడా రేఖా కాంతారావు ఉన్నప్పటికీ కూడా ఇలా కావాలని జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మణుగూరు మండలంలో మణుగూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎవరు లేని సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకర్తలు